వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024. ఈ వీడియోలో చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి కొన్ని కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది అందించబోతున్నాము. చాలామంది విద్యార్థులు కామెంట్ రూపంలో చాలా డిఫరెంట్ అందరికీ పనికొచ్చేటటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని ఈ వీడియోలో మీకు షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఈ వీడియోలో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. ఆ క్వశ్చన్స్లో మీకు కూడా ఇలాంటి క్వశ్చన్ ఉండొచ్చు. ఇక వీడియోని మొదలుపెట్టే ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనకు మార్చి 18 నుంచి ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది విద్యార్థులు అడుగుతుంది, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలా వద్దా? ఎస్, ఆన్సర్ వచ్చేసి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం చాలా మంచిది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం చాలా మంచిది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కానీ ఫుల్ సిలబస్ మీద అన్ని సబ్జెక్ట్స్కి ఇప్పటికీ కేవలం ఒకసారి మాత్రమే ఎగ్జామ్స్ రాసి ఉంటారు. సో కాబట్టి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడం వలన మీకు పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ చేసుకోవటం అనేది కూడా అర్థమవుతుంది. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినా, గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా రాయండి. ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే స్కూల్స్ మనం స్కూల్కి ఎప్పటి నుంచి మానేవచ్చు, లేక స్కూల్కి ఎప్పటి వరకు వెళ్ళొచ్చు? దీనికి ఆన్సర్ ఏంటంటే నిజానికి మీరు ఈ నెల ఒక 20వ తారీఖు వరకు స్కూల్కి వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్రోల్మెంట్ అనేది అయిపోయింది, మీ అటెండెన్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. కానీ స్కూల్లో అటెండెన్స్ అనేది రోజు తీసుకుంటారు. కానీ మీరు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా జరిగే నష్టం లేదు. మీరు ఈ నెల అంటే ఫిబ్రవరి 20 వరకు వెళ్ళండి. అయితే మీ స్కూల్లో సీరియస్ ప్రిపరేషన్, సీరియస్గా సబ్జెక్ట్ చెప్పడం, ఇలా సీరియస్నెస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళండి. అలా కాకుండా మీ స్కూల్లో క్లాసెస్ అనేవి సీరియస్గా జరగకపోతే, రెండోది మీ ఫ్రెండ్స్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అవుతే, చదువుకునే ఎన్విరాన్మెంట్ కనుక లేకపోయినట్లయితే మీరు 20 తర్వాత స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇది క్వశ్చన్ 2. ఇక క్వశ్చన్ 3 ఏంటంటే ఇక మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి? హాల్ టికెట్స్ అనేవి ఇప్పుడే రావు, కొంత టైం పడుతుంది. నేను ఖచ్చితంగా చెప్పాలంటే మనకు ఈ ఫిబ్రవరి చివరి లాస్ట్ డేస్లో, అంటే మనకు ఫిబ్రవరి 25 తర్వాత ఎస్ఎస్సి బోర్డు అఫీషియల్గా స్కూల్స్కి పంపించిద్ది. ఆ తర్వాత విద్యార్థులకి ఆన్లైన్లోకి పెట్టిద్ది. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఎస్ఎస్సి బోర్డు ఈ విధంగా హాల్ టికెట్ని రిలీజ్ చేసిందో అప్పుడు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హాల్ టికెట్స్లో మనకి ఉండే ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది అడుగుతున్నారు, ఏముంటుంది? హాల్ టికెట్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటుగా మీ యొక్క సెంటర్ ఎలొకేషన్ అనేది ఉంటుంది. మీ యొక్క సెంటర్ ఎక్కడ, మీ సెంటర్ అనేది ఉంటుంది. ఇది కాబట్టి హాల్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ మీరు మీ ఓన్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, స్కూల్ నుంచి తీసుకున్నా రెండు ఒకటే, రెండు వేరు హాల్ టికెట్స్ అయితే ఉండవు. నెక్స్ట్ వచ్చేసి అడుగుతున్నటువంటి కామన్ డౌట్ ఏంటంటే ఫుల్ సిలబసా లేకపోతే సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? 100% ఫుల్ సిలబస్లో ఎలాంటి మార్పులు లేవు. 100% ప్రతి సబ్జెక్ట్ కూడా 100% ఫుల్ సిలబస్ మీద జరుగుతున్నాయి. నెక్స్ట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే 1 పేపరా 2 పేపర్సా? సింగిల్ పేపరే. అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు అన్నీ కూడా సింగిల్ పేపర్లే, రెండు పేపర్లు ఉండవు. అయితే ఎవరైతే సాంస్క్రిట్ ఉంటుందో కాంపోజిట్ తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులకు తెలుగు అనేది ఒక 70 మార్క్స్ ఉంటుంది, కాంపోజిట్ తెలుగు అనేది 30 మార్క్స్కు ఉంటుంది. ఇవి ప్రధానమైనటువంటి డౌట్స్కి ఆన్సర్. మీకు ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతోపాటుగా చాలామంది అడుగుతున్నటువంటి ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే
పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారా లేదా? ఖచ్చితంగా ఇస్తాము. దానికి కొంచెం టైం ఉంది, కొంచెం ఓపిక పట్టండి. దీనికి సంబంధించి మీకు రీసెంట్గా అంటే త్వరలోనే ఒక వీడియోని అప్డేట్ చేస్తాం. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.